అందరికీ నమస్కారం. ఉగాది తెలుగు ప్రజల నూతన సంవత్సర పండుగ. ఇది చైత్ర మాసం శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ఉగాది అనే పదం యుగాది నుంచి వచ్చింది. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం, అంటే కొత్త సంవత్సరం ఆరంభం అని అర్థం. ప్రజలు ఇళ్లను శుభ్రం చేసుకొని మామిడి తోరణాలతో అలంకరించుకుంటారు. ఉదయం నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాదిని ఆనందంగా ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఉగాది పచ్చడి చేస్తారు. ఇందులో చింతపండు, బెల్లం, మామిడికాయ, వేప పువ్వు, పచ్చిమిర్చి, ఉప్పు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి జీవితంలోని 6 రకాల రుచులను సూచిస్తాయి. సంతోషం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం వంటివి ఉంటాయి. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన ఫలితాల గురించి చెబుతారు. ఇది తెలుగువారి 60 సంవత్సరాల కాలచక్రంలో 40వ సంవత్సరం మరియు మనలోని అహంకారాన్ని జయించి వినయాన్ని నేర్పే సమయంగా పరిగణింపబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారు. ఈ పండుగ ఆనందాన్ని, ఐక్యతను, కొత్త ఆశలను తీసుకువస్తుంది. ఈ పరాభవ నామ సంవత్సరం మీ జీవితాలలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, విజయాలని నింపుతూ ప్రతిరోజు కొత్త అవకాశాలతో మీ జీవితాన్ని వెలుగొందాలని, ఉగాది పచ్చడిలాగానే మీ జీవితం కూడా తీపి, పులుపు, చేదు అనుభవాలతో నిండాలని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.